డీటెయిల్స్ చూస్తే ధరణిని తీసేస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుందని, పోర్టల్లో ఎక్కడన్నా చిన్న లోపాలుంటే సరిచేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ధరణితో పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడిందని, మధ్యవర్తులు దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ భూమిని మార్చుకోవచ్చని చెప్పారు. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని, ధరణి లేకుంటే మళ్లీ పటేల్ పట్వారీ వ్యవస్థ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మా పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం గారు ఈరోజు ఇంకా క్రియాశీలకంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. మరి పార్టీ ఆదేశాన్ని గౌరవించి వారు ఖచ్చితంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వారి మిత్రమండలి, మా పార్టీ అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఈరోజు సంగారెడ్డి ఒక్క కాన్స్టిట్యున్సీ మాత్రమే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డి మీద గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మా పార్టీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మాణిక్యమన్న కూడా టికెట్ ఆశించిండు. బట్ భవిష్యత్తులో సముచిత రీతిలో వారికి మంచి గౌరవాన్ని పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన వారితో పాటు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాపాడుకుంటామని వారికి స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మాణిక్యం గారు కూడా గత 30 ఏళ్ల నుంచి కేసీఆర్ గారితో పాటు ఆ రోజుల్లో వారు పనిచేశారు. ఉద్యమంలో కూడా మొదటి నుంచి పనిచేసినారు. మంచి అనుభవం ఉన్న నాయకుడు. వారి సేవల్ని కూడా తప్పకుండా ఉపయోగించుకుంటాము. నిన్ననే దసరా పండుగ జరుపుకున్నాం. ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే అనుకుంటున్నారు. పాలపిట్టను చూస్తే దసరా పండుగ నాడు చాలా శుభం కలుగుతుంది అనుకుంటారు. పాలపిట్ట అనేది చాలా శ్రేష్టమైనది. మరి మనందరం కూడా పాలపిట్టను శుభానికి సూచికగా చూస్తూ ఉంటాం. అట్లే మన పాలపిట్ట మన కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఇలా రాదన్న తెలంగాణ తెచ్చిండు. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఈ దేశానికి ఆదర్శంగా మన కేసీఆర్ గారు తెలంగాణ నిలిపిండు. అందువల్ల దసరా నాడు పాలపిట్టను ఎంత మనము శుభంగా భావిస్తాము, మన తెలంగాణ పాలపిట్ట కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ఉండడం కూడా అంతే శుభం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో ఇలా ఆలోచించాలి. ఒకవైపేమో తెలంగాణ ద్రోహులు, ఇంకొక వైపు తెలంగాణ కోసం గడ్డిపోచల్లాగా పదవి త్యాగం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ ఒకవైపు ఉన్నాడు. కేసీఆర్కి రాష్ట్రంలోని ప్రతి వాగు వంక తెలుసు, ప్రతి చెట్టు పుట్ట తెలుసు, ప్రతి నియోజకవర్గం మీద అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. కానీ ఇంకొక వైపు ఉన్న వాళ్ళు ఎవరంటే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు. ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయని వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని దండయాత్రకు బయలుదేరినటువంటి వ్యక్తి. ఓటు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులే నాడు ఓటుకు నోటు, నేడు నోటుకు సీటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వాళ్ళు కావాలా? ఇలా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన కేసీఆర్ వైపు నిలవాలన్నా ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, గతంలో 2 ఎమ్మెల్యేలు ఉండే బీజేపీకి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పెద్ద లక్ష్మీనారాయణ గారు చేశారు. కిషన్ రెడ్డి గారు వెన్నుచూపి పారిపోయారు. మరి తెలంగాణ కోసం ఒక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి రేపు ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారా? ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారా?